వెల్కమ్ టు A9 టీవీ. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థను ప్రోత్సహించడమే, దళితులు, గిరిజనులు మరియు మహిళలకు రక్షణ లేకుండా చేయడమే, వారిని అణిచివేయడమే, వారి హక్కులను కాపాడేందుకు KVPS 26వ వార్షికోత్సవం స్ఫూర్తితో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ, కుల భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించాలని ఆంధ్ర మాలాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులను కాపాడుతూనే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ, కుల వివక్షతకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. విజయవాడలోని బందెలదొడ్డి సెంటర్లో KVPS జెండా ఆవిష్కరించారు. విజయవాడ తూర్పు సిటీ ప్రధాన కార్యదర్శి G క్రాంతి కుమార్ అధ్యక్షతన 26వ వార్షికోత్సవ సభలో మాల్యాద్రి మాట్లాడుతూ తరతరాలుగా దళితులను అంటరాని వారిగా చూస్తూ వారికి ఉన్న హక్కులను కాలరాస్తున్నారు. పాలకులు అవలంబిస్తున్న విధానాల ఫలితంగా ఆర్థిక హక్కులను దూరంగా ఉంచి వారికి కేటాయించిన నిధులను ప్రక్కదారి పట్టిస్తున్నారన్నారు. మనువాద భావజాలను అవలంబిస్తున్న పాలకులు సమస్యలు పక్కదారి పట్టించేందుకు లడ్డూ చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ దళితులు, గిరిజనులు మరియు మహిళలకు రక్షణ లేకుండా చేస్తూ అణిచివేయడమే అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా దళిత, గిరిజనులపై కుల వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ BR అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి స్ఫూర్తితో వారి ఆశయ సాధనకై KVPS నిలబడి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పరసా కిరణ్, విజయ్, డానీ, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद